ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే నిన్న నామినేషన్స్ గురించి కొంత మాట్లాడుకుందాం. నిన్న నామినేషన్స్ చాలా బాగున్నాయి. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కొట్టుకునేది. ఇంకోటి, ఏ ప్లేయర్కి ఆ ప్లేయరే, ఏ కంటెస్టెంట్కి ఆ కంటెస్టెంటే నేనే తోపు, నేనే తురుము ఖాన్, నా వల్లే ఇల్లు నడుస్తుంది. ఒక్కోడు అంత రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. దాంట్లో ఎక్కువ బిల్డప్ ఇచ్చింది నబీల్. ఆ రోహిణి గారు మాట్లాడుతున్నారు విండే ఊ ఊ ఊ. అది అప్పుడు సోనియా గారి మీద నెగిటివ్ ఉంది కాబట్టి నువ్వు చేసిందంతా నచ్చింది. ఇప్పుడు ఊరికేనే పోయి ఊ అంటావు వాళ్ళు ఏందో చెప్తారు. 5 నిమిషాల వరకు ఏదన్నా మాట్లాడిచ్చావా? ఇది కాదు నబీల్, అది నబీల్ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి వేరే లెవెల్. నిన్న పోల్ కూడా పెట్టా, ఏమో నాకే అనిపించిందేమో అని. చూస్తే 63% ఓవర్ యాక్షన్, నిబ్బా, అన్ని కామెంట్లు అవే ఉన్నాయి. వస్తూ టాప్ 5 క్యాండిడేట్, నేను ఫస్ట్ టాప్ 5 వారాలు ఉన్నప్పుడు నబీల్ విన్నర్ అవుతాడని చెప్పా. అదే అప్పుడు సోనియా మీద ఫైర్ అయినప్పుడు. ఇప్పుడు చూస్తే ఏమయ్యేటట్టున్నాడు చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పృథ్వీకి నేను అప్పుడు సపోర్టింగ్ వీడియోలో కూడా చెప్పా, అంతకు ముందు రోజు చెప్పా. ఒకటే, ఎదుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు, అదే తప్పు. నిఖిల్ ఎలా నిదానంగా మాట్లాడతాడో అలా గనుక మాట్లాడింటే ఖచ్చితంగా టాప్ 5లో ఉండేవాడు పృథ్వీ. అతను ఒకటి ఉంది, రెస్పెక్ట్ ఇవ్వడు వేరే వాళ్ళకి, అది తప్పు. దానివల్లనే టాప్ 5కి వచ్చేది కూడా కష్టం అవుతుంది. చూద్దాం. అందరూ విష్ణుప్రియకి అలాగే గౌతమ్కి ఇద్దరికి నామినేషన్స్ గట్టిగా వేశారు. వాళ్ళు కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నారు. చూద్దాం. అలాగే అవినాష్ అలాగే పృథ్వీ దాదైతే నాకు భలే నచ్చింది. అవినాష్ తొడగొట్టి మరి 2 సార్లు చీఫ్ అయ్యాడ్రా, చాలా బాగా అనిపించింది. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. ఫస్ట్ నుంచి ఓటింగ్ అలాగనే కంటిన్యూ అవుతుంది కాబట్టి బాగానే ఓట్లు పడుతున్నాయి నిఖిల్కి, ఏం బయడవలేదు, అవే ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా సెకండ్ వచ్చేసి గౌతమ్ ఉన్నాడు. నిఖిలే ఇప్పటికీ ఒక 2-3% విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా సెకండ్లో ఓటింగ్ ఆర్డర్లో గౌతమ్ ఉన్నాడు. ఓటింగ్ కూడా అలాగే పడుతుంది, 2-3% డిఫరెన్స్ ఉంది అంతే ఇద్దరికి. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ, ఫోర్త్ వచ్చేసి విష్ణుప్రియ, ఫిఫ్త్ వచ్చేసి నబీల్, సిక్స్త్ వచ్చేసి టేస్టీ తేజ, సెవెంత్ వచ్చేసి పృథ్వీ, ఎయిత్ వచ్చేసి అవినాష్. ఇప్పటి వరకు ఓటింగ్ ఇలా పడింది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వీక్.